హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్లో గోల్డ్ కలెక్షన్ పార్ట్ 1 వీడియో పెట్టాను కదండి. ఇప్పట్లో ఏ ఫంక్షన్ అవుతున్నా సరే చాలామంది గోల్డ్ కన్నా ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నేను కూడా పట్టు చీరలు కట్టుకునేటప్పుడు అన్నిటికీ మ్యాచింగ్ అయ్యే విధంగా నేను కొన్ని జ్యువెలరీ అయితే తీసుకున్నాను. ఈరోజు మీ అందరితో అది నేను షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ఫస్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇది. ఈ జ్యువెలరీ సెట్ లెహెంగాస్ మీద కానీ లేదంటే డిజైనర్ వేర్ శారీస్ మీద కానీ చాలా అంటే చాలా ప్రెట్టీగా ఉంటుంది. ఈ సెట్ నేను తీసుకొని కూడా 1 ఇయర్ అయింది. ఎగ్జాక్ట్లీ 900 రూపీస్ అయితే అయింది. దీంతో పాటు చిన్న ఇయర్ రింగ్స్ అయితే మనకిచ్చారు. ఈ ఇయర్ రింగ్ అయితే పైన ఫ్లవర్ లాగా వచ్చి కిందన ఇలా హ్యాంగింగ్ గ్రీన్ స్టోన్తో అయితే ఇచ్చారు. ఈ సెట్ మనకే కాకుండా చిన్నపిల్లలకి మనం గోల్డ్ వేస్తే వాళ్ళు పోగొట్టుకుంటారని భయంతో వేయం కదా. ఇలాంటి సెట్స్ అయితే వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి. ఇంకా నా రెండో సెట్ వచ్చేసి ఇది. కొంచెం హెవీగానే ఉంటుంది ఇది, బట్ శారీస్ మీదకైతే వేసుకుంటే కనుక చాలా నిండుగా అయితే ఉంటుంది. ఇది ఇలా 3 స్టెప్స్ గోల్డ్ బాల్స్తో వచ్చి మిడిల్లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి లాకెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు వస్తున్న జ్యువెలరీ అన్నిటికీ కూడా లక్ష్మీదేవి ఉండడం కామన్ కదా అండి. అలాగే ఈ హారానికి కూడా లక్ష్మీదేవి లాకెట్ అనేది ఉంది. అలానే కింద మొత్తం చిన్న చిన్న పర్ల్స్ అనేవి ఇలాగా హ్యాంగింగ్ చేసి అయితే ఇచ్చారు. ఈ హారానికి చైన్ కాకుండా చివర థ్రెడ్ అయితే ఇచ్చారు. అలానే ఇయర్ రింగ్స్ కూడా లక్ష్మీదేవి ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. ఈ ఇయర్ రింగ్స్ కూడా పైన చిన్న ముత్యం, అలాగే కింద కూడా ఇలా ముత్యాలు వేలాడుతూ ఉంటాయి. నాకైతే స్పెషల్గా ఇయర్ రింగ్స్లో బుట్టలు అయితే చాలా ఇష్టం. ఇవి పెద్దవి కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చాలా బాగుంటాయి. ఈ సెట్ కూడా తీసుకొని చాలా నెలలు అయితే అవుతుంది. ఈ సెట్ కరెక్ట్గా 2000 అయితే పడింది నాకు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనం పెట్టిన మనీకి అయితే వర్త్ అండి. నెక్స్ట్ వచ్చేసి నల్లపూసల గొలుసు. ఇదైతే 2 వరుసలున్న షార్ట్ చైన్ అండి. దీన్ని నేను చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు చూసి నచ్చి తీసుకున్నాను. కింద లాకెట్ అయితే లక్ష్మీదేవి లాకెట్ వచ్చి కింద హ్యాంగింగ్స్ ఇలానా బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారు. లాకెట్లో లక్ష్మీదేవి పైన ఇలా 2 నెమళ్ళు కూడా వచ్చి లాకెట్ చూడడానికి చాలా నచ్చి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ సెట్ వచ్చేసి మ్యాట్ ఫినిష్తో ఉన్న లాంగ్ హారం అండి. ఇది నేను తీసుకొని దగ్గర 5.5 ఇయర్స్ అవుతుంది. కాస్ట్ కూడా వచ్చేసి 1800 రూపీస్ పెట్టి తీసుకున్నాను. ఇప్పటికీ కూడా కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. ఈ సెట్ వేసుకున్నప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు, ఎక్కడ తీసుకున్నావు, మాకు కూడా ఇలాంటి సెట్ ఆర్డర్ చేయు అని చెప్పి. నా దగ్గర ఉన్న సెట్స్ అన్నీ కూడా నేను వెళ్ళి తీసుకున్నవే అండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకుందాం అని అనుకుంటాను, కానీ మళ్ళీ మనకి అది రిటర్న్ చేసే ఆప్షన్ అయితే ఉండదు కదా. ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి డౌట్కి నేను ఎప్పుడు కూడా ఆర్డర్ చేయను. ఈ హారం మ్యాట్ ఫినిష్తో కింద లాకెట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కలువ పువ్వులో లక్ష్మీదేవి ఉన్నట్టు, అలానే కింద చిన్న చిన్న ముత్యాలు అయితే వేలాడుతూ ఉంటాయి. అలానే కాసులు వచ్చేసి మొత్తం లక్ష్మీదేవి ఉంటుందండి. బుట్టలు కూడా కొంచెం పెద్ద సైజులో వస్తాయి. పైన లక్ష్మీదేవి వచ్చి కిందన రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చి కింద పర్ల్స్ అయితే ఇలాగా వేలాడుతూ ఉంటాయి. ఈ హారం మొత్తం మీద గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. మనం ఏ శారీ మీదకైనా సరే వీటిని వేసుకోవచ్చు. ఈ లాకెట్ని ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. లాకెట్ అయితే ఎంత నిండుగా ఎంత బాగుంటుందో. ఈ హారానికి కూడా
వెనక చైన్ కాకుండా ఇలాగా థ్రెడ్ అయితే ఇచ్చి థ్రెడ్కి కూడా కింద కొంచెం చిన్న చిన్న హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇది కూడా ఒక లాంగ్ హారం అండి. ఇది నక్షి వర్క్ అంటారు కదా, అందులో నేను తీసుకున్నాను. ఈ సెట్ కూడా వేసుకుంటే కొంచెం హెవీగానే ఉంటుందండి. ఇది కూడా మనకి లక్ష్మీదేవి లాకెట్ వచ్చి కింద ముత్యాలైతే హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. మొత్తం హారం సెట్ అయితే ఇలా ఉంటుంది. ఈ హారంలో కూడా మనకి వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ అలానే పింక్ స్టోన్స్ కూడా వచ్చి కాసుల్లో లక్ష్మీదేవి వచ్చి పూర్తిగా హారం అంతా అలానే వచ్చింది. దీనికైతే చివర చైన్ అయితే ఇచ్చారు. ఈ హారం కూడా కొని 3 ఇయర్స్ అయితే అవుతుంది. దీనికి ఇచ్చిన ఇయర్ రింగ్స్ కూడా హెవీగానే ఉంటాయండి. ఈ హారం ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వెయిట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి. ఈ సెట్ వచ్చేసి 2800 రూపీస్ అయితే అయ్యిందండి. ఈ సెట్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ హారంకి ఉన్న లాకెట్ ఎలా అయితే ఉందో అలానే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. పైన లక్ష్మీదేవి ఉండి కింద పర్ల్స్ అయితే హ్యాంగింగ్ చేసి ఇచ్చారు. వీడియోలో కొంచెం లైటింగ్ వల్ల ఈ లాకెట్స్ అన్నీ ఫేడ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ బయట చూస్తే మాత్రానికి కలర్ అయితే అలానే ఉందండి. ఇంకా ఈ చిన్న నెక్లెస్ వచ్చేసి మేము షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ సైడ్ తీసుకున్నామండి. దీని ప్రైస్ ఎంతో తెలుసా? 40 రూపీస్. ఈ ముత్యాల దండను నేను మా పాప కోసం అయితే తీసుకున్నాను. మనం పిల్లల్ని ట్రెడిషనల్గా రెడీ చేసినప్పుడు గట్ట వేయడానికి బాగుంటుందని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మా పాప కోసం తీసుకున్న చిన్న చిన్న సెట్స్ అయితే చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ సెట్ వచ్చేసి చిన్న నెక్లెస్. ఈ నెక్లెస్ అంతా కూడా చిన్నగా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే ఉండి హ్యాంగింగ్స్ అయితే ఉంటాయి. వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సెకండ్ వన్ వచ్చి చిన్న సిల్వర్ ఆక్సిడైజ్డ్ నెక్లెస్ అండి. ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో కింద ఒక పర్ల్ అనేది వేలాడుతూ వస్తుంది. అలానే పైన చైన్ కాకుండా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి తాడైతే పెట్టారు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇది కూడా ఆక్సిడైజ్డ్ మెటల్తో అండి. నాకు ఇలా ఆక్సిడైజ్డ్ మెటల్తో చేసే జ్యువెలరీ అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా. ఈ సెట్ నేను కృష్ణాష్టమి కోసం తీసుకున్నాను. అంటే పాపని కృష్ణుడిలా రెడీ చేసినప్పుడు మెడలో వేస్తే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ టైం ఆర్డర్ చేసి తీసుకున్నాను ఒక జ్యువెలరీ సెట్. దీని కాస్ట్ కూడా తక్కువే పడింది, 60 రూపీస్ అనుకుంటా అండి. దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. ఈ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి ముత్యాలతో ఉన్న చిన్న చౌకర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పాప కోసం తీసుకున్న హిప్ చైన్ అండి. ఇది తీసుకొని 4 ఇయర్స్ అయితే అవుతుంది. లోకల్ షాప్లో అయితే దీన్ని తీసుకున్నాను. ఇది ఒక పూసల దండ అండి. ఇది 20 రూపీస్ అయితే అయ్యింది. ఈ దండ కూడా నేను కృష్ణాష్టమి రోజు కృష్ణుడిగా రెడీ చేసినప్పుడు వేసుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది చాలా వెయిట్ ఉంటుంది, అలానే మంచి క్వాలిటీ ఉన్న ముత్యాల దండ అండి ఇది. ఇది ఇంకొక హిప్ చైన్ అండి. ఇప్పుడు మగ్గం వర్క్లో వచ్చేసి ఇలా తీసుకుంటున్నారు కదా ఎలాస్టిక్ ఉండేవి. ఇదైతే ఫ్యాషన్ ట్రెండ్ అయింది కదా. నేను హైదరాబాద్ చార్మినార్ షాపింగ్లో దీన్ని అయితే తీసుకున్నాను. ఇది 150 రూపీస్ అయ్యిందండి. ఇలా వైట్ కలర్ స్టోన్స్ అయితే ఏ శారీ మీదకైనా మ్యాచ్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఇది తీసుకున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న లాస్ట్ వడ్డానం అయితే ఇదండి. ఇది కూడా పాప కోసమే తీసుకున్నాను. ఇదేనండి నా దగ్గర ఉన్న మొత్తం ఇమిటేషన్ జ్యువెలరీ అంతా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.